జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుకొండ మల్కం మండలం ఎల్కతుర్తి హవేలీలో ఈ రోజు అనగా 7/4/2026 రోజున భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ పెసరు విజయచంద్రారెడ్డి గారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గురించి చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్కుర్తి హవేలీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు నాయకోటి చాణక్య మరియు బూరా సందీప్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత మండలంలోని సీనియర్ బీజేపీ నాయకులు చొక్కం శ్రీనివాస్, గట్ల భిక్షపతి, కామాని భాస్కర్, కొట్ర తిరుపతి రెడ్డి, ఎంబాడి రాజశేఖర్, వనపర్తి రాజేంద్ర ప్రసాద్, నిమ్మగడ్డ జాన్, విక్రమ్, గడ్డిమీది బాలరాజు, అరగర్ల ప్రవీణ్ కుమార్, మారపూడి శ్రీనివాస్, రోషయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే కాదు పై అవ్వకూడదు, కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी का नायकत्व जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय। భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎల్కుర్తి హవేలీ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్తగూడెం ఇన్ఛార్జ్ డాక్టర్ పెసర్ విజయచంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. భారత్ మాతాకి ఈరోజు గీజ్కొండ మండలంలోని ఎల్కుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ ఎల్కుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటగా 46 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 47వ సంవత్సరంలకు అడుగు పెట్టినాం. మాకు ఇంకా పెద్ద చరిత్ర ఉన్నది. భారతీయ జనసంఘ అంతకుముందు 1951 నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వ్యవస్థాపక అధ్యక్షునిగా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క నేతృత్వంలో పార్టీ ముందుకెళ్ళుకుంటూ 1980లో ఆవిర్భవించి అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన మరి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో మన భారతీయ సంస్కృతిని నిలబెట్టడానికి, మన ధర్మాన్ని కాపాడటానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేమందరం గర్వంగా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా అందరం గర్వంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. పెద్ద పార్టీయే కాదు, ఈ దేశ ప్రజల కోసం, ఈ ప్రజల అవసరాల కోసం కొట్లాడే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిస్వార్థంగా దేశ
అవసరాల కోసం, దేశ ఐక్యత కోసం భారత్ మాతాకి జై అంటే మేమేరా ముందుంటాం అని గర్వంగా చెప్పుకునే కార్యకర్తలతో నిండిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వందే మాతరం అంటే ముందుండి నడిచే యొక్క కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ స్వాతంత్రం కోసం వందే మాతరం, భారత్ మాతాకి జై అనుకుంటూ ఎంతో మంది త్యాగజనులు తమ ప్రాణాలను అర్పించినటువంటి గడ్డ ఇది. కొంత సిగ్గుచేటు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. వందే మాతరం పాడాలంటే సిగ్గుపడుతున్నారు, భారత్ మాతాకి జై అంటే మొహమాట పడుతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుందని చెప్తున్నా. ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం కష్టపడే పార్టీనే ప్రజలు ఆశిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈరోజు చూడండి, మీరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, కేంద్రంలో 3 పర్యాయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేము కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం అంటే ఈ దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. 19 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఎంతో దూరంలో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అధికారం లేకున్నా తెలంగాణలో ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి పంపిన పైసలతోనే గ్రామ పంచాయతీ కట్టుకున్నారు, రైతు వేదిక కట్టుకున్నారు, శ్మశాన వాటిక కట్టుకున్నారు. మీరు పొద్దున్న లేస్తే సన్న బియ్యం తింటున్నారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన పైసలతోనే. ఏ యొక్క పథకం చూసుకున్నా ఇక్కడ పడ్డ రోడ్లన్నీ, ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన రోడ్డు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క గ్రామీణ సడక్ యోజన కింద ఇచ్చినటువంటి పైసలే. ఇంట్లో పొద్దున్న లేస్తే లాట్రిన్ బాత్రూమ్ ఉపయోగించుకుంటాం 2, అవి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చినయే. ప్రతిదీ కూడా అంటే ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా, తెలంగాణలో అధికారంలో లేకున్నా కూడా మేము కేంద్రం వివక్ష చూపించకుండా లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ కోసం వెచ్చిస్తున్నాం, పంపుతున్నాం. ఒక్కసారి ఊహించండి ప్రజలందరూ కూడా, కేంద్రంలో కేంద్రంలో అధికారంలో ఉంటేనే ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఒక్కసారి ఊహించండి ప్రజలారా, మన యొక్క జీవితాలు ఎంత బాగుపడతాయో. ఇప్పుడు ఈ రాష్ట్రంకు అధికారంలోకి అప్పుడు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్, ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అన్ని నయవంచక మాటలు, నమ్మబలికినటువంటి హామీలు, గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి, మరి నేను అడుగుతున్నా, మహిళలందరికీ 2,500 రూపాయలు నెలకి ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇస్తున్నదా అని అడుగుతున్నా. పెన్షన్ 4,000 రూపాయలు పింఛన్ చేస్తామన్నారు, మరి ఇచ్చిందా అని అడుగుతున్నా. రైతులకు రైతు భరోసా, రైతు బంధు అన్ని ముచ్చట్లు చెప్పారు, వాయిదాల మీద వాయిదాలు అన్ని ఎగ్గొడుతున్నారు. మొన్న 1 ఎకరానికి ఇచ్చారు, మరి ఎక్కడ పోయినాయి మరి ఈ హామీలన్నీ అడుగుతున్నాను. నేను అడగదలుచుకుంటే తెల్లారదానికి అడగచ్చు, కానీ మీ యొక్క గ్యారంటీలు హామీలన్నీ పక్కన పెట్టి అధికారానికి వెళ్తున్నారు. మరి ప్రజలు కట్టిన పనులతో ఉన్నటువంటి ఖజానా అంతా ఏమైంది? మీరు మీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, ప్రభుత్వ ఖజానాను పక్కదారిన పట్టించడానికి పనికొస్తున్నది, కానీ ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి పనికొస్తలేదు తెలియజేస్తూ, ఈ ఆవిర్భావ దినోత్సవం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు గీజుగొండ మండలంలోని ఈ యొక్క ఎలుకుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా
మేము ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. మేము మళ్ళీ పునరింకితమై మీ కష్టాల కోసం, మీకున్నటువంటి ఆపదల కోసం మేము పునరింకితమై ప్రభుత్వంతోని, ఈ రాష్ట్ర ప్రభుత్వంతోని కొట్లాడి ఎంతవరకంటే అంతవరకు వెళ్తాం. మేము మీకు పింఛన్లు రాకుంటే, మీకు పట్టా పాస్ పుస్తకాలు రాకపోయేది ఉంటే, మీకు రైతు భరోసా, రైతు బంధు సరిగా రావట్లేదు, ఎంఆర్ఓ ఆఫీసులో పని కావచ్చు, ఎండి ఆఫీసులో పని కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసులో కావచ్చు, ఏ యొక్క అవసరాలు ఉన్నా కూడా మీ పక్షాన ఉండి కొట్లాడతాం, మీ పక్షాన ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు ఎల్కుర్తి గ్రామంలో మీ అందరికీ మేము హామీ ఇస్తున్నామని తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క ఎల్కుర్తి గ్రామ ప్రజలందరికీ, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలకు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారత్ మాతా की భారత్ మాతా की బీజేపీ బీజేపీ బీజేపీ. అందరికీ ధన్యవాదాలు.